కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచడమో, ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దె దిగిపోవడమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహక పాలన నడిపిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని, వికలాంగుల పెన్షన్లో కేంద్ర వాటాను 300 నుంచి 3,000 రూపాయలకు పెంచాలని త్వరలో తమ సంఘం జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి వికలాంగుల పింఛన్ 6,000 చేయడంతో పాటు వృద్ధులు, వితంతువులు, గీతా కార్మికుల పింఛన్లు 4,000 పెంచడం, అది కూడా 100 రోజుల్లోనే మా పరిపాలన చూపిస్తామని చెప్పేసి మరి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా ఎవరైతే పిసిసి అధ్యక్షులుగా ఇవాళ వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తాం, అట్టాడుకున్న వికలాంగుల సమాజానికి అండగా ఉండాలి, మరి కేసీఆర్ పాలనలో వికలాంగుల సమాజం అనగారిపోయింది, మేము 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తే మీ మాయమాటలు నమ్మి వికలాంగుల సమాజం మొత్తం కూడా గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఇవాళ వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 7 నెలలు పూర్తిగా వస్తుంది. 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి నేటి వరకు కూడా మరి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా వికలాంగుల పెన్షన్ 4,000 పదాల నుంచి 6,000 పదాలకు పెంచాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంది.